గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 నుండి 2026 వరకు తులారాశి వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయి, మీకు ఈ సంవత్సరంలో జరగబోయే పాజిటివ్ సంఘటనలు ఏవి, నెగిటివ్ సంఘటనలు ఏవో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. తులారాశి వారికి గతం కంటే ఆదాయం అనేది చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందండి. గతంలో తులారాశి వారికి ఆదాయం 2 ఉంటే వ్యయం దానికి 4 రెట్లు ఉండేది. అంటే ఆదాయం 2, వ్యయం 8 ఉండేది. రాజపూజ్యం 1, అవమానం 5 ఉండేది. కానీ 2025 సంవత్సరంలో మీ పరిస్థితుల్లో చాలా వరకు మార్పుని మీరు గమనిస్తారు. ఆదాయం 11 అయితే వ్యయం 8 మాత్రమే. రాజపూజ్యము 2, అవమానం కూడా 2. తులారాశి వారికి సంవత్సరంలో శని భగవానుడు 5వ ఇంట్లో ఉంటాడు. దానివల్ల మార్చి 28వ తారీఖు వరకు కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలానే బృహస్పతి 8వ ఇంట్లో ఉంటాడు. కేతు ఏమో 12వ ఇంట్లో ఉంటాడండి. కాబట్టి 2025 సంవత్సరం ప్రారంభం అనేది తులారాశి వారికి 2024లో ఎలా ఉందో అలానే ఉంటుంది. ఇంచుమించు అటువంటి పరిస్థితులే ఉండబోతున్నాయి. శని 5వ స్థానంలో ఉండటం మంచిది కాదండి. అలాగే బృహస్పతి 8వ స్థానంలో ఉండటం యావరేజ్ కాలాన్ని సూచిస్తుంది. అయితే ఇవన్నీ కూడా మే మాసం వరకేనండి. మే 15వ తారీఖు తర్వాత ఖచ్చితంగా తులారాశిలో జన్మించిన స్త్రీలకి, పురుషులకు ఇద్దరికీ కూడా అదృష్ట కాలం అనేది మొదలు కాబోతుంది. ఎందువలన అంటే బృహస్పతి శుభస్థానంలోకి రాబోతున్నాడు, 9వ స్థానంలోకి రాబోతున్నాడు. కాబట్టి మానసిక ఆందోళనలు అనేవి తగ్గుతాయి. అంటే తులారాశి వారు ఏ విషయంలోనైనా టెన్షన్ పడుతున్నట్లయితే అవన్నీ కూడా సర్దుకుంటాయండి. ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నా త్వరగా ఉపశమనం అనేది లభిస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. కొలెస్ట్రాల్తో కానీ, బీపీతో కానీ, షుగర్తో కానీ, థైరాయిడ్తో కానీ, పీసీఓడితో కానీ ఇలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తులారాశి వారికి ఖచ్చితంగా మే 15వ తారీఖు తర్వాత చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఉపశమనం లభిస్తుంది. వైద్య ఖర్చులు అనేవి తగ్గుతాయండి. ఒకవేళ మీకు సంతానం ఉన్నట్లయితే మీ సంతానం మీతో సరిగ్గా ప్రవర్తించనట్లయితే మే మాసం తర్వాత వారి తప్పేంటో వారు తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే సంతానం మీ మాట వినటాన్ని ప్రారంభిస్తారు. అలాగే మీకు కనుక పెళ్ళిడికి వచ్చిన కొడుకు కానీ, కూతురు కానీ ఉన్నట్లయితే వారి వివాహాలను విజయవంతంగా ఏర్పాటు చేస్తారండి. అంటే వారికి పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఉంటాయి. సమాజంలో ఖ్యాతిని పొందుతారు. కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అద్దె ఇంటికి వెళ్ళటం కానీ, కొత్త ఇంటిని కొనుగోలు చేయటం కానీ, ఒకవేళ ప్లాట్లు కానీ, ఫ్లాట్లు కానీ కొనుగోలు చేసే ఆలోచనలు ఉన్నట్లయితే మే మాసం తర్వాత అటువంటి నిర్ణయాలను తీసుకోవచ్చండి. మే మాసం తర్వాత తులారాశి వారికి ఆశాజనకంగా కనిపిస్తుంది. విద్యార్థుల విషయానికి వస్తే చదువు పరంగా అయితే ఆరోగ్యం అనేది బాగోదండి. స్టార్టింగ్లో మే మాసం తర్వాత నుండి చదువు పైన ఏకాగ్రత అనేది పెరుగుతుంది. గతంలో మీరు చేసిన తప్పులు మీరే తెలుసుకుంటారు. బృహస్పతి 9వ ఇంట్లోకి రావటం అదృష్టాన్ని కలిగిస్తాడు. మంచి విశ్వవిద్యాలయంలో ప్రవేశాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. యూపీఎస్సీ, నీట్ కానీ ఇలాంటి వాటిలో పోటీ పరీక్షలకు కనుక సన్నద్ధమవుతున్నట్లయితే మీకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయండి. ఉద్యోగపరంగా మంచి మంచి అవకాశాలను సాధిస్తారు. అన్ని రంగాల్లో ఆధిక్యతను సాధిస్తారు.
మీరు ఏ పని ప్రారంభించినా దాదాపు మీరు అనుకున్న సమయానికే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఏ గ్రహం అనుకూలించినా అనుకూలించకపోయినా, ఏ గ్రహం చెడు ప్రభావాన్ని చూపిస్తున్నా గురుబలం కనుక ఒక మనిషికి తోడుందనుకోండి అన్నిటినీ దాటవేయగలుగుతాడు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. బంధువుల నుండి, మిత్రుల నుండి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా లాభ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మే 30వ తారీఖు నుండి రాహు కుంభరాశిలో, కేతు ఏమో సింహరాశిలో సంచారాన్ని కొనసాగిస్తారు. తులారాశిలో జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ సంతాన సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే సంతానం పొందటంలో ఉన్న అడ్డంకులు అనేవి తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయండి. ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరు గౌరవిస్తారు. అందమైన ఆరోగ్యమైన సంతానాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. శత్రుబలం అనేది నాశనం అవుతుందండి. అంటే శత్రువులు మీ ముందు తల వంచుతారు. ఏ విధంగానూ మీ ముందు మాట్లాడే ధైర్యం చేయరు. శత్రు నాశనం అని చెప్పవచ్చండి. ఆర్థిక పరంగా అయితే అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. అయితే 2025 మార్చ్ 15వ తారీఖు వరకు కొన్ని విషయాలలో తులారాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటిది, అనవసరంగా ఖర్చులు చేయవద్దండి. మే మాసం తర్వాత మీరు ఆదా చేస్తారు. అయితే మే ముందు ఆదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అధికంగా చేస్తారు. భౌతిక సౌకర్యాలను కోరుకుంటారు. కొంచెం దూకుడుతనంగా ప్రవర్తిస్తారు. బద్ధకం పెరుగుతుంది. కాబట్టి మే వరకు జాగ్రత్తలు తీసుకోండి. మే తర్వాత అవే మీకు అనుకూలంగా మారతాయి. సామాజిక ప్రతిష్టకైతే అనుకూలంగా ఉందండి. సామాజిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటారు. తోబుట్టువుల యొక్క మద్దతును పొందుతారు. ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మెయిన్గా శారీరకంగా కంటే కూడా మానసికంగా సంతృప్తి చెందుతారు. రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందండి. ముఖ్యమైన గ్రహాలైనటువంటి శని, బృహస్పతి ఇద్దరూ కూడా 2025 మే తర్వాత నుండి అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటారు. కాబట్టి గొప్ప అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పవచ్చు. మెయిన్గా ఎవరైతే తులారాశిలో జన్మించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూల కాలం అండి. బుద్ధిబలం అనేది బాగా పనిచేస్తుంది. ఈ అనుకూల సమయాన్ని మాత్రం సరిగ్గా సద్వినియోగపరుచుకోండి. 2025 మార్చ్ 29వ తారీఖు ముందు అంటే మొదటి 3 నెలల సమయంలో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మీ సహ ఉద్యోగుల్ని గుడ్డిగా నమ్మవద్దండి. మెయిన్గా నరదృష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా సాధిద్దామనో లేదా ఏదైనా కొత్త పనులను ప్రారంభిద్దాం అనుకున్నట్లయితే చుట్టుపక్కన వారికి తెలియకుండా, ప్రచారం చేయకుండా మీరు అనుకోవటం కానీ లేదా మీ కుటుంబ సభ్యులతో చర్చించటమే తప్ప మిగిలిన వారితో పంచుకోవటం మీకే మంచిది కాదు. గ్రహబలం తోడుగా ఉందంటే కూర్చుంటే అన్నీ కాళ్ళ దగ్గరికి వస్తాయని కాదండి. మీ వంతు మీరు ప్రయత్నం చేస్తే మీరు చేసిన ప్రతి పనికి కూడా ప్రతిఫలం అనేది లభిస్తుంది. కాలం అనుకూలంగా ఉన్నప్పుడే సరిగ్గా సద్వినియోగపరుచుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థానం అనేది మీకు అంత అనుకూలంగా లేదండి. కాబట్టి చిన్న చిన్న అడ్డంకులను ఎదుర్కొంటున్నారు, ఆటంకాలను ఎదుర్కొంటున్నారు. పూర్తిగా అననుకూలంగా లేనప్పటికీ కూడా ప్రతి విషయంలో సాటిస్ఫైడ్గా లేరు. మే మాసం తర్వాత అన్ని గ్రహాలు మీకు కొంత అనుకూలిస్తున్నాయి. కాబట్టి ఆ సమయంలో మీరు హార్డ్ వర్క్ చేసినట్లయితే భవిష్యత్తుకు బంగారు బాట వేసుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి సరిగ్గా సద్వినియోగపరుచుకోండి. 2025 సంవత్సరంలో ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు అనుకూలం, ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ప్రతికూలమో క్లియర్గా వివరిస్తూ నేను ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో చేశానండి. ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి.